హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ ఫైనలీ 1 మంత్ తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, శ్రావణ మాసం అయిపోయింది అండ్ వినాయక చవితి కూడా అయిపోయింది. సో నేను ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం 1 మంత్ నుండి. ఫైనలీ నేను ఈరోజు నాన్ వెజ్ తినొచ్చు. మీరు అనుకో ఉండొచ్చు, ఏంటి నాన్ వెజ్ కోసం ఇంతలా వెయిట్ చేస్తుంటారా అని. అదేంటో అలవాటు అయిపోతే దాన్ని వదలలేము అంతే అది. అండ్ ఎస్పెషలీ బిర్యానీ అంటారు కదా, బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అని. కరెక్టేనండి. అది అది బిర్యానీని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత ఎమోషన్ అని. డాడీ డాడీ శ్రావణ మాసం అయిపోయింది, నెక్స్ట్ టైం చెప్పు డాడీ. పండగ అయిపోయింది. కర్రీ డాడీ, నాకైతే బిర్యానీ తినాలని ఉంది డాడీ. డాడీ నేను మటన్ తినను డాడీ, చికెన్. డాడీ అవన్నీ మమ్మీని అడగల, నాకు తెలీదు. ఓకే. ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు నువ్వు? స్లిప్పర్స్ వేసుకో. ఇదిగో డాడీ. విషు విషు ఎక్కడికి పోతున్నా? ఎక్కడికి పోతున్నావు నువ్వు తాతతో? చికెన్ చికెన్. బాయ్ 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 బాయ్. వద్దులే డాడీ, వాడు వద్దులే, దింపేసేవాడిని. వాడిని దింపేసే. జల్దీ వస్తాము. జల్దీ వస్తావా? బాయ్. ఓకే బాయ్ బాయ్. మన మెయిన్ క్యారెక్టర్ ని ఇప్పుడు చూపిస్తాను నేను. ఠడాన్ మా హాయ్ చెప్పు మా. హాయ్ మమ్మీ. డాడీ చెప్తున్నారు బిర్యానీ చేయాలంట. ఓకేనా? ఓకే. బాగా చేయాలి చూడు. బాగా నువ్వు చెయ్యి మమ్మీ. నేను తినాలా మమ్మీ. బాగుండాల టేస్ట్. ఓకేనా? చెప్పు. ఓకే. బిర్యానీ ఒకటే చాలు. బిర్యానీ ఒక్కటే చాలు, ఎందుకంటే నేను బిర్యానీనే అడిగినాను కాబట్టి బిర్యానీ ఒక్కటే చాలు. బిర్యానీ ఒకటే అయితే మాకి మనం మళ్ళీ చేసుకోనికి ఏం కావాలి? ఈరోజు నా డే. శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి, శ్రావణ మాసం అయిపోయినాక ఫస్ట్ ఫ్రైడే వచ్చింది. ఈరోజు నాకు బిర్యానీ కావాలమ్మా. చెప్తున్నాను చూడు, టేస్ట్ ఏమైనా బాగా రాలేదనుకో ఇట్లనే వాత పెట్టేస్తాను. మీ నాన్న మళ్ళీ పుట్టి రావాలా వాతలు పెట్టే. మా మమ్మీ చూడు, డాడీ పెట్టాడు అది తీసేసే అని చెప్తుంది. నేను తీయను కదా. మినిమం ఆ మాత్రం భయం ఉండాలమ్మా. అది. ఏమేమి చేస్తున్నావమ్మా బిర్యానీతో పాటు? బిర్యానీ ఒక్కటే కాదు అని చెప్తున్నావు. చికెన్ పెప్పర్ డ్రై, ఇంకా చికెన్ పెప్పర్ డ్రై, ఇంకా చికెన్ పకోడా. చికెన్ పకోడానా? చికెన్ పకోడా అయితే విశ్రుత్ కోసం తెలుసు నాకే. పెప్పర్ డ్రై మరి డాడీ కోసం. పెప్పర్ డ్రై డాడీ కోసమా? మరి నీ కోసం ఏం చేసుకుంటున్నామా? అంతే కదా. అంతే అమ్మా, అంతే అంతే అంతే. ఇది మొత్తం పేస్ట్ చేసుకుంటారు. కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, జింజర్, గార్లిక్. ఇది మొత్తం పేస్ట్ కోసము. అండ్ ఇది ఫ్రై చేస్తారనమాట. చికెన్ వేసే ముందు ఇవి వేసి కొంచెం ఫ్రై చేస్తారు, తర్వాత చికెన్ వేస్తారు. సో ఇది మాత్రం బిర్యానీకి అయితే ఇది రెడీ చేసుకున్నారు, ఇలా పేస్ట్. అండ్ దీన్ని ఇంకా పేస్ట్ చేయాలి, నెక్స్ట్ చేస్తుంది మమ్మీ ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి చికెన్ పెప్పర్ డ్రై అని చెప్పారు కదా, దానికోసం అంతా రెడీ చేసుకున్నారు దీన్ని.
మమ్మీ అన్నీ వేసేసినావు కదా దీంట్లో మసాలా అంతా. ఉమ్, వేసుకుని అది ఫ్రై పెట్టుకుంటారు. సో నేను చూపించాను కదా పేస్ట్ చేసుకోనికి ఏమేమి పెట్టుకోండి మమ్మీ అని, అవన్నీ పేస్ట్ చేసి ఇలా అయితే వేసేసారు. అండ్ ఇంకా ఇందులో అయితే ఇవి వేయాలంట. ఇది ఏం మసాలా అమ్మా ఇవన్నీ, ఏమో నాకు తెలియదు. ఓకే, బిర్యానీ పౌడర్, పొడి, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, సో చిల్లీ పౌడర్, గరం మసాలా, బిర్యానీ పౌడర్ అండ్ ధనియాల పొడి ఇవి అయితే వేయాలంట. ఇంకా ఇంకొక 5 minutes ఇడిసేస్తావా? ఓకే, పచ్చి వాసన పోయే వరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలంతే. అండ్ మా విశ్రుత్ కోసం చికెన్ కబాబ్, అండ్ ఇది డాడీ కోసం ఇంకా దీన్ని రెడీ చేయాలి. ఇదైతే విశ్రుత్ కోసం. ఓ అది కూడా రెడీ పెట్టేసినావు అప్పుడే. వెరీ గుడ్ మామ్, చాలా ఫాస్ట్ ఉన్నావబ్బా. ఇక్కడ ఇటు సైడ్ ఏమో రైస్ ఉడుకు పెడతా ఉంది అండ్ ఇక్కడ చికెన్ ఇలా. సో రైస్ 80% ఉడికిన తర్వాత డైరెక్ట్గా తీసి చికెన్ మీద వేసేసి ఒక 20 minutes అమ్మా. 20 minutes 15 minutes? 20 minutes అట్లనే ఉడికి పెట్టేస్తారంట. అంటే దీంట్లో వాటర్ వేయరు, ఎందుకంటే ఇక్కడ 80% రైస్ ఉడికిపోయింది కాబట్టి డైరెక్ట్ రైస్ తీసుకొని ఇట్లా వేసేస్తారు. దమ్. ఓకే, ఇది మా విశ్రుత్ కోసం. ఇంకొక 1/2 hour మొత్తం అన్ని రెడీ అయిపోతుంది. మమ్మీ వాడు చూడమా జాను. విశ్రుత్, విశ్రుత్ అమ్మమ్మ పిలుస్తుంది చూడు. విషు, విషు, ఏ విషులు? అమ్మమ్మ, అమ్మమ్మ. అది ఎవరిది అది ఫోన్? అది నీదే? అమ్మమ్మది అది. అమ్మమ్మది అది ఫోన్. ఎవరిది? దా మమ్మీ విష్కుటి కాలుతుంది. కాలింది, తీసుకో తీసుకో. చాలమా. బాగుందమ్మా, కరెక్ట్ ఉంది, ఎక్కువ కారం లేదు, బాగుంది. నేను చెప్పినట్లే చేసినావమ్మా, అన్ని బాగుంది. మా బొబ్బి ఇద్దరు ఫీలింగ్ ఏముండొచ్చు చెప్పండి. బిర్యానీ నాకు తెలుసు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు కూడా బిర్యానీ తినాలని అనిపిస్తుంది కదా. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళి బిర్యానీ తినేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.